వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన తెలంగాణ ఆడపడుచులకి ఎంతగానో ఇష్టమైన బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది. ఓన్లీ మన తెలంగాణకి పరిమితమైన మన బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రం దాటి దేశం దాటి ఏకంగా విదేశాల వరకు వెళ్ళిన మన ఇంత గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ. మరి మన సంస్కృతిని సాంప్రదాయానికి నిలువెత్తు రూపంలో నిలిచిన ఇంత గొప్ప పండగ ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది, అసలు బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది పండగకి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరైతే అంతకంటే ముందుగా మీరైతే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఇప్పుడు తెలుసుకుందాము ఆ పండగకి బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది అని. ఓకేనా? మన తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారంట. వారి వద్ద మన వేములవాడని పాలించిన చాళుక్యులు ఉండేవారు. అయితే చోళులకి రాష్ట్రకూటులకి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా ఉండేవారంట. క్రీస్తు శకం 973లో చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుని చంపి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాశ్రాయుడు ఈ రాజపీఠాన్ని అధిష్ఠించాడు. మన వేములవాడలో ఎంతో గొప్పగా ప్రసిద్ధి చెందిన రాజన్న ఆలయం ఉంది కదా, ఆ రాజరాజేశ్వరి దేవి ఆపదలో ఉన్న వాళ్ళకి అండగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు. ప్రజలే కాదు, చోళరాజు పరాంతక సుందర చోళ రాష్ట్రకూటుల నుంచి ఆపద కలిగినప్పుడు ఆ రాజరాజేశ్వరి దేవికి భక్తుడిగా మారిపోయాడంట. సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరి దేవి తనను కాపాడిందని నమ్మిన ఆ పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళనే క్రీస్తు శకము 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యాశ్రాయునిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా ఉండి విజయాన్ని సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని కూల్చివేసి అక్కడ ఉన్న శివలింగాన్ని తీసుకొచ్చి తన తండ్రికి బహుమతిగా ఇస్తాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006వ సంవత్సరంలో ఏకంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు. నిర్మాణం పూర్తయ్యాక ఆ శివలింగాన్ని బృహదేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించారు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టు తమిళ శిలాశాసనాలలో చోళరాజులు చెప్పారు. వేములవాడ నుంచి శివలింగాన్ని రాజరాజేశ్వరి దేవి నుంచి వేరు చేసి తంజావూరుకి తరలించినందుకు గాను తెలంగాణ వాసులు చాలా కృంగిపోయారు. ఆ అమ్మ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను మన తెలంగాణ వాసులు తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మ ఆడటాన్ని ప్రారంభించారు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను ఆడటం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి మన బతుకమ్మ పండుగను జరుపుతున్నారు. అయితే అప్పట్లో రాజరాజేశ్వరి దేవిని బృహదమ్మ అని పిలుచుకునేవారంట. ఈ బతుకమ్మ పండుగ కూడా బృహదమ్మ అంటే ఆ అమ్మవారి పేరు మీదుగానే వచ్చిందంట. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మని పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజులు ఆటలు పాటలు ఆడి పాడి నీటిలో వదిలేస్తారు. శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు. ఇది బతుకమ్మ వెనకాల ఉన్న అసలైన కథ. విన్నారు కదా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కొంచెం షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొందరు కూడా తెలుసుకుంటారు కదా. మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అందరి ఆడపడుచులకి బతుకమ్మ శుభాకాంక్షలు.